ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ వ్యవహారంలో కీలకమైనటువంటి అడుగు పడుతోంది. అంటే ఒకటి మొన్ననే వెంటనే కోర్టు బెయిల్ ఇచ్చేసింది వాళ్ళకి. అయితే ఆ రోజున దొంతు రమేష్ థాయిలాండ్‌కి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్తంటే పట్టుకున్నారు అన్నటువంటిది జరిగిన ప్రచారం. ఇప్పుడు దొంతు రమేష్ స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చుకొచ్చాడు. ఒక వార్తా కథనానికి నాకు లింక్ పెడుతూ దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌లో తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్య వార్తల కవరేజ్ కోసం అలాగే వెకేషన్ ట్రిప్ కోసం వయా బ్యాంకాక్ మీదుగా నా భార్యతో స్విట్జర్లాండ్‌కి వెళ్తున్న నన్ను పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విచారణ పేరిట నాకు ఏమాత్రం సంబంధం లేని అనేక ప్రశ్నలతో గంటల తరబడి వేధించిన విషయం కూడా విదితమే. అయితే పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించింది మొదలు గౌరవ జడ్జి గారు నా రిమాండ్‌ను తిరస్కరించి అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేసే వరకు కష్టకాలంలో అండగా ఉండి వ్యక్తిగతంగా నాకు ఎన్టీవీకి బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అలా పండగ పూట నేను చేయని తప్పుకు పాలకపక్షం పైశాచికానికి అధికారగణం అణచివేతకు గురవుతున్న క్లిష్ట సమయంలో రాజకీయ పార్టీలు పందాలు సిద్ధాంతాలకు అతీతంగా నా వెన్నంటి ఉన్న మిత్రులు జర్నలిస్టులు సోదరులు రాజకీయ నేతలు బీసీ సంఘాల నాయకులు జర్నలిస్ట్ సంఘాల నాయకులు వివిధ పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు సోషల్ మీడియా వారియర్స్కి నా ఎన్టీవీ కుటుంబానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ తను ఒక పోస్ట్ పెట్టుకురావడం ఒక ఎత్తు అయితే ఏదైతే గత కొన్ని 2-3 రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్నటువంటిది మొన్న సజ్జనార్ గారు అన్నటువంటిది వాళ్ళ సీఈఓని పిలిస్తే ఎందుకు రాలేదు నేను లాక్కొస్తాం అన్నటువంటిది. అనేక మంది అయినా వార్త వస్తే మేనేజ్మెంట్ని వదిలేసేసి సిబ్బందిని పట్టుకోవడం ఏంటి, అయినా సిబ్బందిని ఏడిపించుకు తినడం ఏంటి అన్నటువంటి పాయింట్, జర్నలిస్టులను ఏడిపించుకు తినడం ఏంటి అన్న పాయింట్ వచ్చింది. ఈ నేపథ్యంలో యాజమాన్యానికి మద్దతుగా దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ అసలు మా యాజమాన్యం చాలా కరెక్టు, అద్భుతంగా పనిచేస్తుంది, మా అందరికీ ప్రాణం, 30వ తారీఖుకే జీతం ఇస్తారు, అవసరమైతే ఒక రోజు ముందే జీతం ఇస్తారు, 30 సెలవు అయితే అంత బాగా చూసుకుంటారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం మాత్రమే అన్నటువంటి కోణంలో పోస్టులు చేసుకొస్తూ రివర్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.